వార్తల్ని గమనిస్తున్నప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ గా జరుగుతుందని, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ఇబ్బందులు పెట్టేందుకు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వాడుతున్నారని ఇది రఘునందన్ రావు చెప్పలేదు. పోలీసులు అరెస్ట్ చేస్తే ప్రణీత్ రావు అనేటువంటి డిఎస్పీ దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా, హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కూడా మేము టెలిఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పి పోలీస్ అధికారులు అంగీకరించినారని వివిధ టీవీ ఛానళ్లలో, ప్రసార మాధ్యమాల్లో, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వస్తా ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి గారి తర్వాత రెండో బాధితుడు ఎవరంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి రఘునందన్ రావు టెలిఫోన్ ట్యాపింగ్ లో రెండో బాధితుడు. ఆ తర్వాత మునుగోడు ఎన్నికకి 3 రోజుల ముందు భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలని, దేశం కోసం, ధర్మం కోసం తమ జీవితాన్ని త్యాగం చేసి సుమారు 40 సంవత్సరాలుగా ప్రచారంగా ఉండి ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ సంఘటన మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు గవర్నర్ బిఎల్ సంతోష్ గారిని కూడా టెలిఫోన్ ట్యాపింగ్ లో అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. చివరిగా భారతీయ జనతా పార్టీని దెబ్బకొట్టేందుకు మునుగోడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ చేసినాం, ప్రతిపక్ష పార్టీల నాయకుల డబ్బులు వెళ్లేటప్పుడు ఆ వాహనాలను పట్టుకునేలాగా సమాచారం ఇచ్చినామని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి డిఎస్పీ, పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ఇద్దరు అదనపు ఎస్పీ చెప్పిందని వివిధ దినపత్రికల్లో కూడా వార్తలు వస్తా ఉన్నాయి. సో మొదటి బాధితుడిగా బిడ్డ పెళ్లి కూడా జైలు నుంచి పెరోల్ మీద వచ్చి ఈ రోజు ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఈ కేసుని ముక్కలు ముక్కలుగా మీకు నచ్చినట్టు, నాకు నచ్చినట్టు, ఎవరికి అనుకూలంగా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేద్దామా? జూన్ 2, 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి కాంప్రహెన్సివ్ గా అందరి టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినాయని అర్థమవుతుంది. కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించేందుకు మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. నిన్నగా మొన్న జరిగిన ఎన్నికల కేసుల గురించి మాట్లాడుతున్న మీరు, మిమ్మల్నే కదా ముద్దాయిని చేసి మొదటి బాధితుని చేసి తెలంగాణ వచ్చిన తర్వాత జైలు పంపించింది మిమ్మల్నే కదా. మీ ఫోన్ ట్యాపింగ్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు? మీ ఫోన్ ట్యాపింగ్ చేసిన రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు ఈ రాష్ట్రంలో? మీ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిన రోజు ఎస్ఐబి చీఫ్ గా ఎవరున్నారు? వాళ్ళు ముగ్గురు ఈ రోజు ఏ ఏ స్థానాలలో ఉన్నారో ఒకసారి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచించమని అడుగుతా ఉన్నారు. నిన్న జరిగిన కేసు చేయొద్దని నేను అడుగుతలేను. నిన్న జరిగిన కేసును ఒక పీస్ మీల్ గా చూపెట్టి మీకు నచ్చిన రీతిలో ఇన్వెస్టిగేషన్ చేయొద్దు. ఎస్, మీకు బాగుందో లేదో నాకు తెలియదు. మీ బిడ్డ పెళ్లి రోజు పెరోల్ మీద మీరు బయటికి రావడం ఒక తండ్రిగా మీకు ఎంత క్షోభనో నాకు తెలుసు. నేను బాధపడుతున్నా. కానీ ఆ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ లో పాల్గొన్నటువంటి అధికారులను మీరు ఎందుకు